నమస్తే, మీ యాదగిరి రాజయోగి. అమెరికాలో ఉన్నటువంటి భారతీయ సోదరులారా, ట్రంప్ అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మన మోడీ గారి నాయకత్వంలో భారతదేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడికి రండి, పరిశ్రమలు పెట్టండి. ఇక్కడికి రండి, ఇక్కడ భూములు కొనుక్కోండి. ఇక్కడికి రండి, ఈ దేశ భవిష్యత్తుకై మీరు ప్రతి ఒక్కరు కూడా ఈడ పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించాలని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి మేధావులైనటువంటి నా సోదరులకు నేను తెలియజేసుకుంటున్నాను. మనం మన దేశాన్ని అభివృద్ధి చేసేటందుకు మన దేశంలో మేడ్ ఇన్ ఇండియా తోటి మీరు పరిశ్రమలు స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ దేశాలే కొనియాడుతున్నాయి, భారతదేశం వైపు చూస్తున్నాయి. మీరు అక్కడ ఉండి ఏం లాభం లేదు. మీరు భారతదేశంలోకి వచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించవచ్చు. మండలానికి 10 పరిశ్రమలు స్థాపించండి. ఊరికి ఒక 100 గ్రామాలు ఉంటే ఒక నియోజకవర్గంలో 100 గ్రామాలలో కూడా పరిశ్రమలు స్థాపించండి. సూది కాంచి మొదలు పెడితే విమానాలు, రైళ్ళు, తుపాకులు, అణుబాంబులు తయారు చేసే స్థాయిలోకి భారతీయ శాస్త్రవేత్తలు, భారతీయ మేధావులు ఎంతో దూరం వెళ్ళారు. ఇతర దేశాలకు పోయి మీ తెలివితేటలు పెట్టి అక్కడేదో బిచ్చ వెతుకునే బదులు ఈ దేశంలోకి వచ్చి ఈ దేశంలో అభివృద్ధిని చేసి ఈ దేశం యొక్క అభివృద్ధికి పాటుపడితే ఎంత బాగుంటుంది. అద్భుతమైనటువంటి వ్యక్తి మోడీజీ గారు. ఆయన ప్రపంచ దేశాలనే శాసిస్తున్నాడు. ఆయన నాయకత్వంలో రండి, మీకు సబ్సిడీలు ఇస్తాడు. మీ అందరూ కూడా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవాన్ని కూడా పొందుతారని కూడా భరతమాత ముద్దుబిడ్డలుగా మీరు ఇక్కడ అనేక పరిశ్రమలు స్థాపించాలని నేను కోరుకుంటున్నాను. విదేశాలలో పోయి చదువుకోవడం ఏంటండి? మన దేశమే ప్రపంచ దేశాలకు చదువు నేర్పింది. మన దేశమే ప్రపంచ దేశాలకు లెక్కలు నేర్పింది. మన దేశంలోనే ఐశ్వర్యాన్నే అమెరికా లాంటి దేశాలు బ్రిటిష్ వాడు వచ్చి వేసుకపోయిండు. అందరు రావాలని కోరుకుంటూ భువనగిరి కాంటెస్టెడ్ ఎంపీ యాదగిరి రాజయోగి.